దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన సోదరి సహోదరులారా, పాపులైన మానవులను చూచి తండ్రి దేవుడు విసిగిపోలేదు, వారిని విడిచిపెట్టలేదు. కానీ వారిని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారు. ప్రియ పరలోక తండ్రి, మేము ఆరాధించున్నాము, మేము గణపరుచున్నాము. ప్రభువా, మీ కుమారుని మా రక్షకుడిగాను మా ప్రభువుగాను అంగీకరించున్నాము. మీ కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. దయచేసి మాకు రక్షణ భాగ్యమును దయచేయండి. ఆమెన్.